హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతిరతలు. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారా? చదివేద్దాం. మాంగళ్యం 32వ భాగం. ఇక నాకేం పర్లేదనుకున్నావా అన్న మీనింగ్తో కళ్ళు చిట్లించి చూసింది, కానీ సమాధానం ఇవ్వలేదు తేజు. డైరెక్ట్గా వెళ్ళి స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకొచ్చింది. క్యాప్ తీసి పిల్లి కలపబోతుండగా గ్లాస్ తీసుకుని పైకి వెళ్ళిపోయాడు అభి. చిన్నగా నవ్వుకుని అక్కడంతా సర్దేసి తను కూడా వెళ్ళింది. బుద్ధిగా పాలు తాగేసి పడుకున్నాడు అభి. నా రూమ్లో నా బెడ్ కబ్జా చేస్తే చేస్తావు కానీ ఇన్నాళ్ళకి ప్రశాంతంగా పడుకున్నావు చాలు అనుకుని చాప పరుచుకుని అభినే చూస్తూ నిద్రపోయింది తేజు. నిలువెచ్చని సూర్యకిరణాలు తూర్పు దిశ నుండి కిటికీ అద్దాలను దాటుకుని మొహం మీద పడుతూ ఇబ్బంది కలిగిస్తుంటే వాటికి చేతిని అడ్డంగా పెట్టుకుని లేచి కూర్చున్నాడు అభి. మరుక్షణం పక్కకి చూశాడు. దిండు మీద ఎడమ చేతిని మరో దిండులా పేర్చుకుని హాయిగా నిద్రపోతుంది తేజు. తనని చూడగానే అభి ముఖం మీద చిరునవ్వు మలిచింది. అతను లేచి కూర్చోవడంతో ఎండ తేజు మీద పడి ఆమెకి నిద్రాభంగం కలిగిస్తున్నట్టుగా ఆమె కళ్ళు చిన్నగా కదులుతున్నాయి. అది గమనించిన వెంటనే విసురుగా కిటికీ దగ్గరికి వెళ్ళి కోపంగా కర్టన్స్ మూసేశాడు. తేజు కనుబొమ్మలు మామూలుగా వెచ్చుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నాయి ఇప్పుడు. ఆమెని అపురూపంగా చూసుకుంటూ వచ్చి పక్కనే పడుకున్నాడు. అలా నిమిషం గడిచిందో లేదో కరెంటు పోయింది. గాలి లేక తేజుకి ఎక్కడ నిద్రభంగం కలుగుతుందో అని అభికి కరెంటు వాడి మీద కోపం వచ్చింది. తాను ఆమెకి కునుకు లేకుండా చేసిన తప్పులెదట కానీ మరేవి ఆమె నిద్రకి ఆటంకం కలిగించకూడదన్నట్టు గుర్రుగా చూశాడు ఫ్యాన్ వైపు. అప్పటికే తేజు నుదుటి మీద చిరుచెమటలు అలుముకోవడంతో పక్కనే టేబుల్ మీద ఉన్న పుస్తకాల్లోంచి ఒక అట్టముక్క తీసుకుని సుతారంగా విసురుతూ ఆమెకి చెమట పట్టకుండా చేస్తున్నాడు. కొద్దిసేపటికే తేజుకి మెలకు వచ్చేసింది. కళ్ళు తెరిచి అభి చేస్తున్నది చూసి ఫ్యాన్ వైపు చూసింది. కరెంటు పోయిందిరా, ఇన్వర్టర్ పెట్టుకుందాంలే అన్నాడు తను లేచేసిందని దిగులు పడుతూ. తేజు కళ్ళు చిన్నవి చేసి చూసి, దేనికే పిచ్చి పట్టింది నీకు అంటూ బద్ధకంగా లేచి కూర్చుని జుట్టు ముడి వేసుకుంటుంటే అప్పటి వరకు కూర్చుంటున్న వాడల్లా మోచేతి మీద వెనక్కి పడుకుని, మరే నీ పిచ్చే, అదేంటో గాని అది కూడా బాగా నచ్చింది నాకు అన్నాడు ఆమె వీపు మీద చేతి వేళ్లతో నడకలు వేస్తూ. ఆ మాటకి వెనక్కి తిరిగి అభికి ఒక లుక్ ఇచ్చి గడియారం వైపు చూసింది. అయ్యో 8 అయిపోయింది, లేవకుండా ఏం చేస్తున్నావు? కంగారుగా మంచం దిగుతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపేసి, కాసేపు పడుకోరాదు, నిద్ర సరిపోదేమో నీకు అన్నాడు. తేజు అభిని చూస్తూ, ఆ టైం ఏదో ఇవ్వాల్సినప్పుడే ఇస్తే ఇప్పుడు అవసరం ఉండదుగా అంది చిన్నగా. అలా కాకుండా నువ్వే నేను ఇచ్చినప్పుడు తీసుకోవచ్చుగా అని తిరిగి క్వశ్చన్ వేశాడు. మాటలు బాగా చెప్తున్నావులే, ఏమొద్దు, నాకు లేట్ అయిపోతుంది మళ్ళీ అంటూ లేస్తుంటే, అరే ఎంత, అరగంటలో రెడీ అవుతావు, ఇంకో గంట పడుకో, ఏం కాదులే అన్నాడు అభి. ఆహా, మరి సహపాటు అంది. నీకోసం ఆ మాత్రం చేయలేనా? ఈ రోజుకి నా మీద భారం వేసేయి అన్నాడు. అమ్మో నువ్వే, వద్దులే, వంటగది సర్దుకోవడానికే రోజంతా కష్టపడే కన్నా ఈ గంట వంట చేసుకోవడం బెటర్ అంది నవ్వుతూ. చెప్పావులే, ఏదో ఒకసారి అలా అయిందని ప్రతిసారి అంతే చేస్తానా? నీ మీద ప్రేమతో నీకోసం వండి పెడదాం అనుకుంటే వంకలు పెడుతున్నావు. నన్ను అసలు అర్థం చేసుకోవట్లేదు నువ్వు, ఈ మధ్య మారిపోయావు అన్నాడు అలకగా. అచ్చా అంతేనా, ఇంకేమైనా మిగిలాయా కంప్లైంట్లు అంది తేజు. అభి మాట్లాడలేదు. ఫేస్ వేరే వైపుకి పెట్టుకున్నాడు. అతని ముఖాన్ని తన వైపుకి తిప్పుకొని, సరేలే వెళ్ళి చెయ్యి, కానీ నువ్వు వంటగదిలో ఉంటే ఇక్కడ నాకు గాలి విసిరేది ఎవరు? కనిబొమ్మలు ఎగరేస్తూ అడిగింది. అవును కదా, మరి ఎలా అన్నాడు ఆలోచిస్తూ. అయ్యో మరీ ఇలా తయారయ్యావేంటి? ఇప్పటికే అతను నన్ను ఏడిపిస్తుంది నిన్ను చూపించి, రోజంతా వెనకాలే తిప్పుకుంటున్నానంట అంది. ఆమె బొగ్గగిల్లుతూ, అదేగా మీరు కోరుకున్నది అన్నాడు నవ్వుతూ. నువ్వు నా కొంగు పట్టుకుని తిరగాలని నేనేమి అనుకోలేదు బాబు, నీతో కలిసి బ్రతకాలనుకున్నా, నా తోడు నువ్వు కావాలనుకున్నా అంతే అని
అతని పెదాల మీద చిన్న ముద్దు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది. మళ్ళీ తేజు చేతులు పట్టుకుని ఆపేసి, మరీ ఇంత చిన్నదా, సరిపోలేదు అన్నాడు అభి. అవునా అని అతని కుడి చెంపని గట్టిగా కొరికింది తేజు. నొప్పికి బుగ్గ పట్టుకుని చటుక్కున కళ్ళు తెరిచాడు. ఇప్పటివరకు జరిగింది కలలో అని అర్థమయ్యి చటుక్కున లేచి కూర్చున్నాడు. చుట్టూ చూశాడు. అదే గది, అదే బెడ్, పక్కన తేజు లేదు, అంతే. జుట్టులోకి వేళ్ళు పోనిచ్చుకుని ఇదేంటి, ఎలా ఇలాంటి కల వచ్చిందనుకుంటూ టైం చూశాడు. టైం 8 దాటింది. సేమ్ అదే టైం. అవును, పొద్దున్నే వచ్చే కలలు నిజమవుతాయంటారు కదా అన్న ఆలోచన వచ్చింది. నీ బొందరా, అది తెల్లవారుజామున వచ్చే వాటి గురించి. ఇంత పొద్దెక్కేదాకా పడుకుని ఇప్పుడొచ్చిన కలలు నిజమవుతాయా అంటావేంటని అంతరాత్మ మొంటికాయ వేసింది. ఏదొకటి. అసలు ఆ డ్రీమ్ ఎందుకొచ్చింది నాకు? నేను అలా ఎందుకవుతానని ఆలోచిస్తూ అప్పుడు గమనించాడు 2 సెకన్లకు ఒకసారి ఏదో శబ్దం వస్తుందని. బాల్కనీ వైపు నుంచి వస్తుండడంతో లేచి అటువైపు వెళ్ళాడు. కిందనే ఇంటి వెనక వైపున్న కొంచెం ఖాళీ స్థలంలో బట్టలు ఉతుకుతుంది తేజు. బయట చెంగు నడుములో దోపి చీర మోకాళ్ళకి కొంచెం కింద వరకు ఎత్తి జుట్టు గట్టిగా ముడిపెట్టి అప్పుడప్పుడు ఆ సబ్బు చేతులతోనే నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ బట్టలు ఉతికి జాడిస్తుంది. ఎందుకో తేజుని చూస్తూ అక్కడే అలాగే నిలబడ్డాడు కాసేపు. కల గుర్తొచ్చింది వెంటనే. నిజంగా అలా జరుగుతుందా? నేను ఈ అమ్మాయిని ఇష్టపడతానా అని ఆలోచిస్తున్నాడు. మెల్లగా తన పెళ్లి నుంచి జరిగిందంతా గుర్తొచ్చింది. అప్పటి నుంచి చాలాసార్లు తనని ఎన్నో మాటలు అన్నాడు. గొడవలు పడిన ప్రతిసారి ఇది నా ఇల్లు, నా ఇష్టం, నా ఇంట్లో నిన్ను ఉండనివ్వనని ఎన్నిసార్లు అని ఉంటాడు. ఒకసారి బయట గెంటైపోయాడు కూడా. ఆ రోజు తన తాళిని చూపిస్తూ దీనికోసం ఉన్నాను, దీనికి విలువిస్తున్నాను అన్న మాటలు కూడా గుర్తొచ్చాయి. ఆ మాటలు ముమ్మాటికి నిజమని రుజువు చేసింది కూడా. తను సంతకం చేసిన రోజు కూడా చాలా ప్రయత్నించింది ఆపాలని. తనే మురుకుల్లా గెలిచాననుకున్నాడు. ఇంటికెళ్ళి ఆమె కళ్ళల్లో పరాభవం చూడాలనుకున్నాడు. కానీ తనే ఓడిపోయాడు. అయినా కూడా తనేం పట్టించుకొని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమె ఇంటికి తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చిన ఇన్ని రోజుల్లో జరిగిన వాటి గురించి ఏమనలేదు. ఎందుకు ఇలా చేశావని ఒక్క మాట అడగలేదు. ఎంత కేరింగ్ చూపించింది. ఆ పరిస్థితిలో తన మనసును అర్థం చేసుకుంది. నేనైతే పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా ఆమెతో బాధ్యతగా వ్యవహరించలేదు. తనని భార్యగా చూడలేదు. కనీసం మాట మాట్లాడలేదు. మరి తను ఎందుకిలా నాది మమ్మీది బాధ్యత తీసుకుంది అనుకుంటుంటే ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న తెలుగు పద్యం భావం గుర్తొచ్చింది అభికి. పేదరికంలో ఉన్నప్పుడే భార్య గుణం తెలుస్తుందట. అప్పుడు కూడా చేదోడుగా ఉండే భార్య దొరకడం అదృష్టమనేగా అందులో చెప్పింది. అంటే తను అభి అలా ఆలోచిస్తుండగానే తేజు తన పని ముగించుకుని లోపలికి వచ్చేసింది. వస్తూనే అతనికి కాఫీ ఇచ్చి టేబుల్ మీద పెట్టి స్నానానికి వెళ్ళిపోయింది. కాసేపటికి రెడీ అయిపోయింది కూడా. హ్యాండ్ బ్యాగ్లో తనకి కావాల్సిన సర్దుకుంటూ ఉంటే ఒకసారి ఆమెను చూశాడు. నలుపు పసుపు కాంబినేషన్లో ఉన్న కాటన్ చీర కట్టింది. మరీ పొడుగు పొట్టి కాకుండా ఉన్న చుట్టుని పొందిగ్గా జడాల్లింది. నుదుటిన బొట్టు, పాపెట్లో సింధూరం, మెడలో మంగళసూత్రం, నల్లపూసలు, ఎడమ చేతికి వాచ్, మరో చేతికి సింగిల్ బ్యాంగిల్ వేసింది. అంతే. తమ ఇంట్లో ఉన్నప్పుడు కాస్ట్లీ చీరలు కట్టేది, జ్యువెలరీ పెట్టుకునేది. అలా చూసే కదా వాళ్ళింటికి రాగానే వేషం మార్చేసింది అనుకున్నాడు. అప్పుడు అవన్నీ తన తల్లి బలవంతం వల్ల అని అతనికేం తెలుసు? అభిని ఓరకంట గమనిస్తూనే ఉంది తేజు. రెడీ అయిపోయి బ్యాగ్ తీసుకుంటూ అభిని చూస్తే చూపు మరలు చేశాడు. టిఫిన్ తీసుకొద్దామా అనుకుని మళ్ళీ తనే వద్దు, ఇక్కడికే తెచ్చేస్తే రూమ్లోనే ఉండిపోతే అని ఆలోచిస్తూ తనకి టైం అవుతుండడంతో అతను తాగేసిన టీ కప్ తీసుకుని కిందకొచ్చేసింది. తేజు వెళ్ళిపోవడం చూసి ఎక్కడికి వెళ్తుంది, జాబ్ చేస్తుందా, కానీ నిన్నటి వరకు ఇంట్లోనే ఉన్నట్టుంది కదా అనుకున్నాడు. తేజు టిఫిన్ చేసి లంచ్ బాక్స్ పెట్టుకుని లక్ష్మికి అభికి టిఫిన్ పెట్టమని చెప్పి వెళ్ళిపోయింది. లక్ష్మి వెళ్ళి పిలిస్తే తర్వాత తింటాను అన్నాడు అభి. అతనికి తేజు ఇంట్లో ఉండడం ఇబ్బందిగా ఉంది. అప్పుడంటే తెలియకున్నాను కానీ ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడే ఉంటాను, వేరే ఇల్లు చూసుకోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని తన ఫ్రెండ్స్ని హెల్ప్ అడుగుదాం అనుకున్నాడు. ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ఆన్ చేశాడు. అక్కడి నుంచి వచ్చిన రోజే అతని ఫోన్ ఆఫ్ అయిపోయింది. అభి ఆన్ చేయడమే ఆ వారం రోజుల్లో అతనికి కాల్ చేసిన వాళ్ళందరి నెంబర్స్ మెసేజెస్లో వచ్చేసాయి. వాళ్ళలో తన క్లోజ్ ఫ్రెండ్స్ 2-3కి కాల్ చేశాడు. వాళ్ళకి అప్పటికే విషయం తెలిసి
బాధపడుతూ పరామర్శించారు. అతని పరిస్థితికి జాలిపడ్డారు. తప్పు చేశామంటూ హితబోధలు చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళ మాటలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి అతన్ని. అభి ఫోన్ స్విచ్ ఆఫ్‌లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇది కొత్తగా ఉంది కానీ, వారం రోజులుగా ఈ బాధ మాలినికి తప్పలేదు. ఆస్తి అంతా మాధవరావు వాళ్ళ చేతికి వెళ్ళిపోయిందని తెలిసి బంధువులు, తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి ఏమైందని అడిగిందే అడుగుతూ పరామర్శలు, సానుభూతి చూపించడం ఎక్కువైపోయింది. కొంతమంది అడ్రస్ తెలుసుకుని ఇంటికి కూడా వచ్చారు పలకరించడానికి. వాళ్ళు నిజంగా బాధపడుతున్నారో, లేక ఆస్తి అంతా పోయి వీళ్ళ వైభవం ముగిసిందని అక్కసు తీర్చుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. మామూలుగా మాట్లాడితే పర్వాలేదు కానీ, కొంతమంది అలాంటి పరిస్థితుల్లో కూడా పొల్లవిరుపు మాటలు మాట్లాడుతుంటేనే చిరాకొచ్చేసింది మాలినికి. అభి గురించి అడిగి, అతన్ని కూడా పలకరించి 2 మంచి మాటలు చెప్తామంటే అసలు పైకే రానివ్వలేదు తేజు వాళ్ళని. మొదటిసారికే వాళ్ళ యాక్షన్‌కి చిరాకొచ్చేసింది అభికి. అనవసరమైన జాలితో నటన చూపిస్తున్నారని వాళ్ళ మాటలతోనే తెలిసిపోతుంటే, సరే ఉంటాను బాయ్ అని సహాయం కూడా అడగకుండా ఫోన్ పెట్టేశాడు. అదండి 'మంగళి' 32వ భాగం. తర్వాతి భాగం కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.